ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభాపతి సూచన మేరకు ప్రతిరోజు ఉదయం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం 0 అవర్ నిర్వహించి ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ చేపడుతున్నారు. సభలో ఆడబిడ్డ నిధి పథకం, రాష్ట్రంలోని 50 పడకల ఆసుపత్రులను 100 పడకలుగా మార్చడం, పరిశ్రమలకు భూ కేటాయింపులు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. గత శనివారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 3,32,205 కోట్ల వార్షిక బడ్జెట్ పై ఉభయ సభల్లో సాధారణ చర్చ కొనసాగుతుంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లును, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అలోపతి ప్రైవేట్ వైద్య సంస్థల సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఇక బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం ప్రకారం బడ్జెట్ పై చర్చకు ఆర్థిక మంత్రి నేడు సమాధానం ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం స్కెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ సమావేశాలు మార్చి 7, 2026 వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.